ఇంట్లో ఎప్పుడూ కూడా అతిథి వచ్చి తింటూ ఉండాలి. ఏ ఇంట ఎప్పుడూ మన కొరకే, ఆ ఇంట్లో ఉన్న యజమాని, భార్య, పిల్లలు వాళ్ళు మాత్రమే తింటారు అంటే తప్పు అని అనలేం. కానీ ఏదో దోషం, ఎవరో రావాలి ఇంటికి, అతిథి వస్తూ ఉండాలి, అతిథి తినాలి, సంతోషించాలి, కాళ్ళు కడుక్కోవాలి. అప్పుడు కదూ ఆ గృహస్థాశ్రమానికి ధన్యత. ధర్మపత్నిని చేపట్టినందుకు ఆవిడ ప్రేమగా వండి వచ్చిన అతిథికి వడ్డిస్తే భగవంతుడు ఎలా వస్తాడు? శంఖచక్రాలు పట్టుకుని వచ్చేస్తాడా? ఢవరకం త్రిశూలం పట్టుకుని వచ్చేస్తాడా? అతిథి దేవో భవ, అతిథి రూపంలోనే వస్తాడు. వచ్చి ఆయన తిన్నదేదో అది పరమేశ్వరుడికి చెల్లింది. పరమేశ్వరుడు తృప్తి పొందిన తర్వాత అదే నిన్ను ఆపదల నుండి గట్టెక్కిస్తుంది. పక్షి నాకేం ఉపకారం చేసిందని అడగచ్చు. తెల్లవారుజామున లేచినటువంటి నీకు ఆ చిలుకల యొక్క అరుపులు, పక్షుల యొక్క కలకూజితాలు విని ఎంతో సంతోషపడిపోయి సుప్రభాతం చదువుకుంటున్నావా లేదా? ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంచరస్తాహ పాత్రా వశిష్టక దలీపలపాయసాని భుక్త్వా సలీల మదకేడి శుకాపటంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటున్నామా? పంజరంలో పెట్టినటువంటి అరటిపండు కొంత మిగిలిపోతే తెల్లవారుజామున రామచిలక లేచి దాన్ని తిని అరుస్తోంది, తెల్లవారుతోంది, వెంకటేశ్వర నిద్రలే 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 అని సుప్రభాతం పలుకుతున్నాం కదా. అంటే పక్షుల యొక్క కలకూజితాలు విని నువ్వు సంతోషిస్తున్నావు. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో వారు తినగా కొంత పదార్థాన్ని సమస్త భూతముల కొరకు బయట పెట్టవలసిందే.